సత్యాన్ని నిరూపించేటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశ నిర్వాహకులు మన నిజామాబాద్ జిల్లా ముద్దుబిడ్డ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులైనటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు, మన ముఖ్య అతిథి గారైనటువంటి తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి సోదరి దీపాదాస్ మున్షి గారు, పెద్దలు నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులైనటువంటి జూపల్లి కృష్ణారావు గారు, మన ఇన్ఛార్జ్ సెక్రటరీ గారైనటువంటి విశ్వనాథం గారు, ముఖ్యంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నటువంటి బోధన శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులైనటువంటి సుదర్శన్ రెడ్డి గారు, మిత్రులు నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు భూపతి రెడ్డి గారు, అట్లాగే పెద్దలు షబ్బిరెడ్డి గారు గతంలో మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించి నిజామాబాద్ జిల్లా అభివృద్ధి పట్ల పూర్తిగా అవగాహన కలిగినటువంటి యొక్క నాయకులు షబ్బిరెడ్డి గారు, మా మిత్రులు అక్కాల వేణుగోపాల్ గారు, ముఖ్యంగా కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మోహన్ రెడ్డి గారు, నిజామాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులైనటువంటి కేశవ్ వేణు గారు, వేదికను అలంకరించినటువంటి వివిధ హోదాల్లో ఉన్నటువంటి పెద్దలు కాంగ్రెస్ నాయకులు, ముఖ్యంగా మా జగిత్యాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ధర్మపురి శాసనసభ్యులైనటువంటి మిత్రులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, నిజామాబాద్ పార్లమెంటు నియోజకవర్గ వివిధ ప్రాంతాల నుండి తరలి వచ్చినటువంటి మా సోదర కాంగ్రెస్ కార్యకర్తలు, పాత్రికేయ మిత్రులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, వాస్తవంగా నిజామాబాద్ జిల్లాతో నాకు ఉన్నటువంటి ఒక అనుబంధం మీకు తెలియదు కాదు. నేను గతంలో శాసన మండలి సభ్యుడిగా పోటీ చేసినప్పుడు ఏదైతుందో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వాస్తవ్యాన్ని అయినప్పటికీ కూడా ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటుగా నిజామాబాద్ జిల్లా కూడా ఏదైతుందో నన్ను తమవాదిగా భావించి వీళ్ళని శాసన మండలి సభ్యుడిగా ఎంపిక కావడానికి ఏదైతుందో ఈ స్థాయిలో నిలబడటానికి కారణం మా నిజామాబాద్ జిల్లాకు చెందిన పట్టభద్రుడికి స్థానిక కాంగ్రెస్ నాయకులు చెప్పారు. మీ అందరి యొక్క ప్రేమ అభిమానంతో ఏదైతుందో గత 6 సంవత్సరాల కాలం శాసన మండలిలో ఏకైక శాసన మండలి సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీ యొక్క నాయకత్వాన్ని రాష్ట్రంలో ఏదైతుందో బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న అరాచకాలని చెప్పట్టు నేను వాళ్ళు ఎదిరించే విధంగా వాళ్ళు ఏ విధంగా కాంగ్రెస్ కార్యకర్తలు అణిచివేత గురిచారని చెప్పి తరచున్న పరిస్థితులలో కాంగ్రెస్ కార్యకర్తలకు అండగా నిలబడడం నా ఒక బాధ్యత భాగంగా చెప్పండి. వాస్తవమైన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో ఏదైతుందో నిరుద్యోగ యువత ప్రధానంగా విద్యార్థులు వీళ్ళ గ్రామీణ ప్రాంత రైతాంగం రైతు కూలీలకు అందరికీ ఏదైతుందో మన స్వయం పాలనతోని మనం ఆశించిన ఫలాలు పొందగలుగుతామని చెప్పిన భావించడం చెప్పారు. ఇక్కడ గడిచే దశాబ్ద కాలం ఉమ్మడి రాష్ట్రంలో పెట్టినటువంటి అభివృద్ధి మినహా గడిచే దశాబ్ద కాలం ఏ విధమైన అభివృద్ధి చేపట్టబడకపోవడమే కాకుండా నిరుద్యోగ యువతకు సంబంధించి ఉద్యోగాల కల్పనలో పూర్తిగా నిర్లక్ష్యం చేయడం చెప్పండి. గడిచే దశాబ్ద కాలం తెలంగాణ రాష్ట్రంలో కనీసం 50,000 ఉద్యోగాలు కల్పించలేకుంటే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాయి. సంవత్సర కాలంలో పెద్ద రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా బాధ్యత చేపట్టిన తదుపరి 55,000 ఉద్యోగాలు కల్పించడము ఇది దేశ చరిత్రలో ప్రధానమని చెప్పి దేశ చెప్పారు. Madam, yesterday I have observed one advertisement in Hindu. The Punjab chief minister gave an advertisement claiming credit that within 33 months they have provided 50,000 employment. Within 33 months they have provided 50,000 employment. But whereas within 1 year we have provided 55,000 employment. This is based on the Telangana state government. అట్లా విద్యార్థులకు సంబంధించి ఏదైతుందో గతంలో గురుకులాశ పాఠాలు ఏర్పాటు చేసినప్పటికీ కనీస వసతి సౌకర్యాలు మనకు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందని చెప్పంటున్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కార్యక్రమంతో ప్రతి నియోజకవర్గంలో ఏదైతుందో గురుకులాశ పాఠశాలకు శాశ్వత సొంత భవన నిర్మాణం చేసి తలపెట్టడం ఇది విద్య పట్ల ప్రభుత్వం ఉన్నటువంటి శ్రద్ధ చెప్పి మనం చూసుకొని చెప్పండి. మెస్ ఛార్జీలు 8 సంవత్సరాలు ఏదైతే నిర్లక్ష్యం చేసి 8 సంవత్సరాలు చెప్పంటున్నాం. మా మిత్రులు షబ్బిరెడ్డి గారు వర్ధంతి అవసరం పూర్తి అంటున్నారు. మెస్ ఛార్జీలు పెంచడము కాన్ఫిడెన్స్ అంటే కానీ విద్యార్థులు అండగా నిలబడి సాధించిన ప్రభుత్వం రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చెప్పక తప్పదంటున్నారు. నీటి పారుదల శాఖ అని చెప్పంటారు పెద్ద సుదర్శన్ రెడ్డి గారు
నీటిపారుదల శాఖ మీరు నిర్వహించిందన్న. నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ప్యాకేజ్ 21, 22 రెండు కూడా చెప్పంటు నేను. ప్యాకేజ్ 21తో ఏదైతుందో నిజామాబాద్ రూరల్తో పాటుగా బాల్కొండ కాన్స్టిట్యున్సీ మన సత్యశామం అవుతాయని చెప్పంటున్నాను. 22తో ఏదైతున్నదో కామారెడ్డి ఎల్లారెడ్డి నీటి వస్తే సౌకర్యం వస్తుంది. మధ్య 10 సంవత్సరాల కాలం గడిచిన కానీ ప్యాకేజ్ 21, 22 ఎట్లు కట్టడం తప్ప ఏమి జరగలేదని చెప్పంటున్నాను. రాష్ట్రంలో కాంగ్రెస్ ఏర్పడడం ఏదైతుందో మన బాధ్యత పెంచింది. అధికారం రావడం సంతోషం. రేపు స్థానిక సంస్థలో గెలుపుఅనేది ప్రధానమని చెప్పంటు నేను. ఈ స్థానిక సంస్థల గెలుపు ఒక పరీక్ష లాంటిదని చెప్పంటు నేను. ఈ స్థానిక సంస్థల గెలుపుతో మాత్రమే రాబోయే కాలంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ సుస్థిరతతో రెండో పర్యాయం కూడా అధికారానికి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి స్థానిక సంస్థల దృష్టిని కేంద్రీకరించి ఈ ఎన్నికలు గెలవడం ఏదైతుందో మనందరూ కూడా కలిసికట్టు కృషి చేయాలని చెప్పండి. ఈ దశాబ్ద కాల మిత్రుడు భూపతి గారు అన్నట్టు ఏదైతుందో కాంగ్రెస్ కార్యకర్తలు అనేక అవమానాలు కానీ అణిచివేత కానీ గురి కావడం జరిగింది. ఇవాళ ప్రభుత్వం వచ్చిందని సంతోషం, ఆత్మస్థైర్యం వచ్చింది. కానీ మళ్ళీ ఏదైతుందో గతంలో ఏ అణిచివేత బాధ్యులైనట్టు బీఆర్ఎస్ మళ్ళీ ఏదో రకంగా కాంగ్రెస్ పార్టీలో చేరి మళ్ళీ మనపై ఆత్మహత్య చేయాలని దయచేసి జాగ్రత్తగా చెప్పంటున్నాను. మిత్రుడు మహేష్ గౌడ్ గారిపై ఏదైతుందో అట్లా శ్రీపట్ల పురుషి గారిపై ప్రత్యేక బాధ్యత ఉందని చెప్పంటున్నాను. మీరు ఏదైతుందో గత దశాబ్ద కాలం ఈ అణిచివేత గురి కావడం జరిగింది. దశాబ్ద కాలం ఈ కాంగ్రెస్ వ్యక్తికి అండగా నిలిచి కాంగ్రెస్ పార్టీ బలోపేతం కృషి చేసినటువంటి కార్యకర్తలు మీరు ఆత్మలో బాధ్యత మీపై ఉందని చెప్పండి. మా పదవులు ప్రధానం కాదు, మా పదవులు ప్రధానం కాదు, మాకు ఆత్మగౌరవం ప్రధానమని చెప్పంటున్నా. మా ఆత్మగౌరవం బాధ్యత మీపై ఉందని చెప్పంటున్నా. దయచేసి రాష్ట్రంలోని లక్షలాది కార్యకర్తల యొక్క మనోభావాలను గౌరవించి వాళ్ళ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టే ఒక బాధ్యత మీపై మనం చెప్తున్నాం. స్థానిక అందరూ కూడా కలిసి చేస్తూ దయచేసి ఏదైతుందో ప్రభుత్వంలో ఎవరున్నా కానీ సమస్యలు ఉంటాయి. ప్రభుత్వం ఎవరున్నా సమస్యలు ఉంటాయి. ప్రభుత్వం ఏ కార్యక్రమం అమలు చేసి తలపెట్టేలా కానీ ఏదైతుందో ప్రతిపక్షాలు విమర్శనాత్మకంగా చూస్తాయని చెప్పండి. రుణమాఫీ పెద్ద సమస్య మన ముందున్నది. మిత్రుడు అన్వేషణ గారు మాట్లాడిండ్రు, మా మిత్రుడు బాల్కొండ సునీల్ రెడ్డి గారు మాట్లాడిండ్రు. కానీ గమనించాల్సి ఒకటి చెప్తున్నాను. వీళ్ళు రుణమాఫీ అనేది కేవలం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత మాత్రమే కాదు. రుణమాఫీ గతంలో చౌదరి కిరణ్ సింగ్ గారు ఆనాడేదితో రైతు పక్షపాతిగా 10,000 రూపాయలు మాఫీ చేసినారు. వీళ్ళు యూపీఏ చైర్పర్సన్ సోనియా గాంధీ గారు ఏదిస్తుందో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఏకమొత్తంగా 1,00,000 రూపాయలు మాఫీ చేశారు. 2014 అధికారానికి వచ్చిన తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ 2 పర్యాయాలు 1,00,000 రూపాయలు మాఫీ చేస్తామని చెప్పని చివరికి వచ్చి కూడా చేతులు ఇచ్చేసింది. మొన్నటి ఎన్నికల ప్రణాళిక ఏమైనా గమనించినట్టయితే అయితే బీజేపీ నా బీఆర్ఎస్ ఈ 2 పార్టీలు ఏమీ కూడా రుణమాఫీ అనేటువంటి అంశాన్ని వాళ్ళ ప్రణాళికలో ఏదైతే చేర్చలేదు. కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే రైతు పక్షపాతిగా రైతు అండగా నిలబడే తలంపుతో ఏదైతుందో 2,00,000 రూపాయలకు ఏకమొత్తం రుణమాఫీ చేసి సంకల్పించిన పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ఈ వాస్తవ విషయాలు ఏతుందో మనం రైతాంగ దృష్టి తీసుకెళ్ళాలి. ఇలా 2 అంశాలు ఉన్నాయి. ఒకటి 2,00,000 పైపడ్డ వారు మాఫీ కానటువంటి ఒక వర్గం, 2,00,000 లోపుండి కూడా వివిధ సాంకేతిక కారణాలతో మాఫీ జరగలేదన్న. నేను ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారితో 2 మీరు విడిగా ఆలోచించండి. 2 పైపడ్డ వారికి మనం చేయడం సాధ్యమవుతుందా కాదా అది ఒక అంశం. 2 లోపుండి కూడా ఏదైతుందో సాంకేతిక కారణాలతో, అంటే ఉదాహరణకు ఏదైతుందో మన గల్ఫ్ పైన కార్పులు ఎక్కువ ఉంటున్నా మన దగ్గర భర్త పేద పట్టదారు పాస్బుక్ ఉంటుంది, భార్య క్రాప్ లోన్ అవైల్ చేస్తుంది. భార్య క్రాప్ లోన్ అవైల్ చేసి కూడా పట్టదారు పాస్బుక్ భార్య పేద లేదు అని చెప్పని రుణమాఫీ కావడం. కొన్ని బ్యాంకుల నిర్లక్ష్య మూలాలు ఏదైతుందో ప్రభుత్వ నివేదికలో జాప్యం కావడంతో 2,00,000 లోపుండి కూడా మాఫీ కావడం. నేను ముందస్తుగా మీతో కోరేది ఒకటి ఏంటంటే ఫస్ట్ ఫేజ్ మీరు 2,00,000 లోపు ఉన్నటువంటి వాళ్ళు ఎవరే కానివ్వండి, ఏ సాంకేతిక కారణమైనా కానీ దాన్ని పూర్తిగా రుణమాఫీ చేయించడం బాధ్యత మీరు చేపట్టాలని చెప్పి సంజయ్ కోరుకోలేదు. దాని తదుపరి 2,00,000 పైపడ్డ వారి గురించి ఒక ఆలోచన. అట్లాగే రైతు భరోసా
అందరూ కూడా అనుకున్నారు అని కాంగ్రెస్ పార్టీ కోతలు పెడుతుంది, ఆంక్షలు పెడుతుంది, అందరికి ఇస్తుందో ఇయ్యదో. నిజంగా ప్రతిపక్షాల నోరు ముచ్చేటట్టు ఏ విధమైన ఆంక్షలు లేకుండా సాగు చేసేటువంటి భూమి గమకం ఎంత అయినా కానీ వారి రైతు భరోసా కల్పించేసే విధంగా నిర్ణయం తీసుకోవడం ఏదో హర్షించదగ్గ విషయం అని చెప్పండి. రూపాయలు రైతు గమకం ఎంతున్నా కానీ కేవలం 6,000 రూపాయలు మాత్రమే. మనం అట్లా కాదు, ఎకరా 6,000, 10 ఎకరాలు 60,000 ఇస్తున్నాం అని చెప్పండి. 10 ఎకరాలు 6,000, 60,000 ఇస్తున్నాం ఒక మాట. 2 పంటలు 1,20,000 అని చెప్పంటున్నా. ఇవాళ వాస్తవంగా రాష్ట్రంలో ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నది. గత ప్రభుత్వం ఏదైతుందో రాష్ట్రాన్ని 7 లక్షల కోట్ల పైచిలకు అప్పులు పెట్టిందని చెప్పండి. అయినప్పటికీ కూడా ధైర్యంతో రైతుకు అండగా నిలవ తలపుతో ఏదైతుందో అప్పు చేసేనా కానీ రైతుకు రుణమాఫీ చేయడమే కాదు, రైతు భరోసా అందింపజేయాలని ఆలోచించిన ప్రభుత్వం ఇలా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం చెప్పని చెప్పాలి తప్పని చెప్పాలి. ఈ వాస్తవాన్ని మనం ప్రజలకు తీసుకెళ్ళాలి. ఇవాళ ఏదైతుందో ఉచిత రవాణా సౌకర్యం, ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఏదైతుందో రైతాంగానికి ఉచిత విద్యుత్ సౌకర్యం కల్పించాలని తలస్తే వీళ్ళు 200 యూనిట్ల వరకు గృహ అవసరాలకు ఏదైతుందో ఉచిత విద్యుత్ అందింపజేయాలని చెప్పి తలెత్తిన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు చెప్పి చెప్పక తప్పని చెప్పండి. 500 రూపాయలకే గ్యాస్ అని చెప్పంటున్నా. మన పొరుగు రాష్ట్రంలో ఏమైంది? మన పొరుగు రాష్ట్రంలో కాంగ్రెస్ మొత్తం అధికారం ఉన్నప్పటికీ కూడా లేని చెప్పండి. మన ఈ మధ్య కర్ణాటక వెళ్ళినప్పుడు ఏదైతే భూస్వాధికారులతో మాట్లాడాలి మరి చెప్పారు 200 యూనిట్స్ బిలో ఫ్రీ పవర్, ఉచిత రవాణా సౌకర్యం, ఉచిత రవాణా సౌకర్యం. కాబట్టి ఈ కార్యక్రమాలు ప్రజానికం చేరే బాధ్యత మనపైందని చెప్పండి. దయచేసి మరి పార్లమెంట్ ఎన్నికల్లో అందరి యొక్క ఆధారాభిమానాలతో వెళ్తా చెప్పి భావించింది. వాస్తవంగా నేను ఇది ఫస్ట్ ఫేజ్ when I had talked with Deepata Khurshiji, she asked me how dare you want to think of to contest on Islamabad. Yes, it's a really difficult task. It's a really difficult task. But I have no other option. నేను పెద్ద సూర్యశెట్టి గారితో కానీ చెప్పిన అందరూ మాట్లాడి చర్చించాను. చూద్దామన్నా మనం చేసే పెద్ద చేద్దాం. అదృష్టం కలిసి వస్తే గెలుస్తాం. ఇక్కడ ఉత్తర తెలంగాణ ప్రాంతానికి చెందినట్టుగా ఈ ప్రాంతం అంతా తెలంగాణ వేవ్ ఆఫ్ డే ఐ ఫాట్ అగైన్స్ట్ కేసీఆర్ ఇన్ 2006 and 2008. Knowing fully well it's a tough election, Mr. Krishnaరావు గారు ఉన్నారు. Knowing fully well it's a tough election, I fought. I just been Congress party. I just been Congress party. We fought against కేసీఆర్ గారు. ఒకటి మాట చెప్తున్నాను నేను, ఈ ఎన్నికల్లో నేను స్వయంగా విజయం మన కాంగ్రెస్ పార్టీ పొందలేకున్నప్పటికీ గల్ఫ్ కార్మికులకు సంబంధించినటువంటి వాళ్ళ కుటుంబాలు ఆదుకోవటానికి కొరకు ఎవరైనా గల్ఫ్ కార్మికుడు గల్ఫ్ లో ఏదైతుందో మరి అకాల మరణాలకు గురైనట్లయితే ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి కొరకు 5 లక్షల రూపాయలు ఆర్థిక సాయం చేయడం జరుగుతుందని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారు పేర్కొన్నారు. నో వీఆర్ గెట్టింగ్ ఇట్ ఇంప్లిమెంట్. ఎన్నికలు ఆచరణ పొందలేకపోయా నేను. బట్ వీఆర్ ప్రామిస్ టు ది పీపుల్ ఇఫ్ కాంగ్రెస్ పార్టీ we are there, we will get 5 lakh rupees benefit to the, if anybody deposits it abroad, we will get them benefit of 5 lakh rupees. No, we are getting it implementing. అది ఇంకోటి కూడా చెప్పారు సూర్యశెట్టి గారు ఉన్నారు. ఆనాడు తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ పార్టీ ఏదైతుందో వాళ్ళ అధికారానికి వచ్చి ప్రైవేట్ రంగంలో కొనసాగుతున్నట్టు ఒక చక్కెర కర్మాగారాన్ని మేము ప్రభుత్వ పరంగా నిర్వహిస్తామని చెప్పండి. అది పోయి అసలుగా మోసం వచ్చింది. ముందర చక్కెర ఫ్యాక్టరీ చేసిందా? కాంగ్రెస్ పార్టీ